అండ్ ఇప్పుడు ముందుగా ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొదటగా ఫస్ట్ బోని మీదే. యాక్చువల్గా నాకు లాస్ట్కి వస్తుంది మైక్, ఈరోజు ఎందుకో ఫస్ట్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ట్రైలర్ అందరికీ నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకి, చూడడానికి వచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. నాకు ముందు డైరెక్టర్ గారు నాకు హీరోయిన్ ద్వారా పరిచయము. హీరోయిన్ వల్లే మాకు ఇంత మంచి డైరెక్టర్ దొరికారు. యాక్చువల్గా 3 years బ్యాకే నాకు డైరెక్టర్ పరిచయం అనమాట. అప్పటి నుంచి అంటే తను కాలం కట్టని ఒక వెబ్ సిరీస్ చేశాడు, అప్పటి నుంచి పరిచయము. సో దాని తర్వాత నుంచి నేను ఏదైనా మంచి ఫ్యామిలీ సినిమాలు చూసినా, లేకపోతే ఏదైనా మంచి లవ్ స్టోరీస్ చూసినా కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యి ఏదో స్టేటస్ పెడతా ఉండేవాడిని. అప్పుడు మనం కూడా చేద్దాం బ్రో అని రిప్లై ఇస్తుండేవాడు అనమాట. సో అదే ఈ మార్కెట్ మహాలక్ష్మి అవుతుందని అనుకోలేదు. థ్యాంక్ యూ బ్రో, మంచి సినిమా ఇచ్చావు. ఎవరికైనా మంచి అంటే జనాల్లోకి వెళ్ళే ఫిలిం కావాలి. నాకైతే ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో నా కెరీర్లో నాకు ఇది అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ ముఖేష్ అండ్ హీరోయిన్ గారు, థ్యాంక్ యూ. ఇంకా ఫస్ట్ టైం మైక్ ఇచ్చేసరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కొద్దిగా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే తర్వాత ఏదైనా ఆలోచించుకుందాం అనుకున్నా. యాంకర్ గారు ఫస్ట్ నాకే ఇచ్చారు. సో ఇందులో మన హీరో గారు బాగా సెటిల్ పర్ఫామ్ చేశారండి, చాలా సెటిల్గా పర్ఫామ్ చేశారు. హీరోయిన్ అయితే చింపేసింది క్యారెక్టర్లో, మాస్ క్యారెక్టర్. అందరూ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఏ క్యారెక్టర్ ఎలాంటి వాళ్ళు కావాలో అలా బాగా చేశారు. మన భాష గారు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇంకా యాక్చువల్గా ఫస్ట్ ఇది స్టోరీ వినే ఎడిటింగ్ చేసాం, కానీ అప్పుడు అంత ఎమోషనల్ ఫీల్ అవ్వలేదు నేను. మూవీ అంతా చేసిన తర్వాత ఒకరోజు మేము ఫ్లో అంతా ఒకసారి వేసుకొని చూసాం డైరెక్టర్ గారు నేను యాక్చువల్గా ఇది ఒక క్యాజువల్ లవ్ స్టోరీ సినిమా అని అనుకున్నాను. అంటే ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు ఒక మార్కెట్ అమ్మాయిని లవ్ చేస్తే క్రేజీగా ఉంటుంది కదా, ఇట్లాంటి కథ బాగుంది అని అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ అంతా సీన్స్ అన్ని ఎడిటింగ్ చేసుకొని ఫ్లోలో వేసుకొని చూశాక సెకండ్ హాఫ్లో నాకు కన్నీళ్ళు వచ్చేసాయి క్లైమాక్స్కి వచ్చేసరికి. సో యాక్చువల్గా ఇది ఒక మంచి ఫ్యామిలీ సినిమా. తను ఫ్యామిలీ సినిమాగా స్టార్ట్ చేశాడో, లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడో, కానీ ఇదైతే ఒక మంచి ఫ్యామిలీ సినిమాగా జనాల్లో ఉండిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడే విచ్చేసినటువంటి కేదర్ శంకర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేదర్ గారు అంటూ ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడు సినిమాటోగ్రఫర్ సురేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరికీ ఒక ఆనవాయితీ ఉంటుందండి, డిఓపీలు అందరూ అలా క్యాప్ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని లైట్లు చూడలేమండి, లైట్ పడదు. ఓకే ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ముఖేష్ గారు. హాయ్ సార్. సార్ ప్లీజ్ జాయిన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ముఖేష్. యాక్చువల్గా అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అంటే ప్రీవియస్గా మేము వర్క్ ఏం చేయకున్నా కానీ చిన్న షార్ట్ ఫిల్మ్ చూసి మాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో. అండ్ అఖిలేష్ గారు ప్రొడ్యూసర్ గారు, అసలు ఇట్లాంటి కొత్త వాటికి ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఈ రోజుల్లో. కానీ ఆయన ఎక్కడ మనీ విషయంలో ఎక్కడ తగ్గకుండా ఆయన ఎప్పటికప్పుడే సెటిల్మెంట్ చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే కెమెరా అనేది అంటే ఎట్లా అంటే ఇంకా బయట అందరము నార్మల్గా అంటే మాంటేజెస్ కోసము సినిమా మొత్తంలో మాంటేజెస్ కోసం 1-2 రోజులు వర్క్ చేసుకుంటారు. కానీ మేము మాత్రము ఒక 1 month వరకు మేము మార్కెట్లోనే వర్క్ చేసాం లైవ్గా. అది చాలా అంటే యాక్టర్ కానీ అంటే హీరో గారు కానీ హీరోయిన్ కానీ అంతమందిలో లైవ్లో చేయడం అనేది చాలా గొప్ప విషయమే అనుకుంటాను నేనైతే. అండ్ ఇంకోటి ఏంటంటే మా టీం కానీ ఇంకా చాలా తక్కువ క్రూ తోటి ఇంత అచీవ్మెంట్ తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. అయిపోయిందా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ రాకేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాకేష్ గారు అంటూ ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ జాయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
హాయ్ అందరికీ నమస్తే. మీడియా బ్రదర్స్ అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. సో ఫీలింగ్ నర్వస్గా ఉంది కొంచెం ఇంతమంది ముందు మాట్లాడాలంటే. ముందుగా నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ముఖేష్కి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సినిమా అయితే ఒక కొత్త ఫీల్లోకి ఉంటుంది మీకు. అండ్ సాంగ్స్ కూడా అన్ని జానర్స్ మేము కంప్లీట్ చేసాం. ఐ మీన్ హిప్ హాప్, తర్వాత ఒక ఇండియన్ క్లాసికల్ సాంగ్ ఉంటుంది మీకు, అండ్ ఫ్యూజన్లో ఒక సాంగ్ ఉంటుంది, అండ్ ఫోక్ సాంగ్స్ ఉంటాయి. సో అందరైతే మీరు సాంగ్స్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాను. సో నాకు ఈ ఆపర్చునిటీ అందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో